హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. మా ఇంటి దగ్గర భీష్మ ఏకాదశి రోజు పండగ అవుతుందంట. జగన్నాథ స్వామి వారి పండగ అవుతుందన్నమాట. ఈ టెంపుల్ అయితే మనకి కొండ మీద ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 10 రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఆటోకి. అక్కడి నుంచి కొంచెం దూరం నడిస్తే ఈ టెంపుల్ వచ్చేస్తుంది. సో పైకి కొండ మీదకి వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళే దారిలోనే చాలా ప్రసాదాలు పంచారు. టికెట్ కౌంటర్ కూడా ఉంది. సో 20 రూపీస్ టికెట్ ఉంది, నార్మల్గా ఫ్రీ దర్శనం ఉంది. మేమైతే ఫ్రీ దర్శనంకి వచ్చాము, ఎందుకంటే 20 రూపీస్ టికెట్ కూడా సేమ్ లైనే ఉంది కాబట్టి మేమైతే ఫ్రీ దర్శనంలోకి వచ్చామన్నమాట. చూసారా, చాలామంది జనం ఉన్నారు, ఎంత లైన్ ఉందో. అలానే మేము లైన్లో ఉంటుండగానే రైట్ సైడ్లోనే ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్లో మా మరదలు ముందు వెళ్ళి దర్శించుకుంది. దాని తర్వాత నేను వెళ్ళి దర్శించుకున్నాను. సో లైన్లోనే ఉన్నామండి. అలా మేము మార్నింగ్ నుంచి ఏం తినకపోవడం వల్ల కొంచెం కళ్ళు తిరిగినట్టుంటే కాసేపు కూర్చున్నామన్నమాట. మా మరదలు అయితే కూర్చుంది కాసేపు, నేనైతే లైన్లోకి వెళ్ళిపోయానండి. ఒక 5 మినిట్స్ కూర్చొని. చాలా జనం ఉన్నారు, చూసారు కదండి ఎంత జనం ఉన్నారో. మేమైతే ఇంకా లైన్లోనే ఉన్నాము. మేము వచ్చిందే 10కి స్టార్ట్ అయితే పైకి వచ్చేసరికి 10:15 అయిపోయిందండి. 10:15 అయితే ఇంకా లైన్లోనే ఉన్నాం అన్నమాట. 11 అయిపోతుంది. జగన్నాథ స్వామి వారికి ప్రసాదం కూడా తీసుకురావడానికి వెళ్ళిపోతున్నారు. మాకు మాత్రం ఇంకా దర్శనం కాలేదు, అంత జనం ఉన్నారండి. నాకు తెలియదు ఇంత జనం ఉంటారని ఇక్కడ. ఇదే కదా నేను ఫస్ట్ టైం రావడం, నేను ఇదే చూస్తున్నాను అనమాట. కొంచెం దగ్గరకు వచ్చేసాము, దేవుడిని ఇంకొంచెం సేపట్లో దర్శించుకుంటామని అనుకుంటున్నాను. చూసారా ఎంత జనం ఉన్నారో మొత్తం అంతానా. ఫైనలీ కంప్లీటెడ్ అండి దర్శనం. మాకు 11:45కి అలా దర్శనం కంప్లీట్ అయిపోయిందనమాట. సో మేము ఇంకా కిందకి దిగిపోతున్నాం అనమాట. ఇంకా దర్శనం అంతా అయిపోయింది చక్కగా అనేసి మేము చాలా బాగా దర్శించుకున్నాం. సో మేము కిందకి దిగిపోతున్నాం. ఇందాకలు తీసుకెళ్తున్నారు కదండి, ప్రసాదం తేయడానికి వెళ్ళారు కదా జగన్నాథ స్వామి వారికి. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని పైకి తీసుకువెళ్తున్నారనమాట. మేము అలానే లైన్లో ఉండి కొంచెం ప్రసాదం తీసుకొని అలా మేము కిందకి వచ్చేసాం. కిందని చూసారు కదండి, రథయాత్రకి ఈ రథాన్ని బయటకు తీసారంట. నేను చూడలేదు, ఈ ఇయరే చూడడం అనమాట. ఈ రథాన్ని 3 o'clockకి, మధ్యాహ్నం 3 o'clockకి అలా తీస్తారంట. సో అలా మేము వచ్చే దారిలోనే ఒక అమ్మవారిని ఊరేగిస్తున్నారు. నేనైతే చూస్తున్నాను. అంటే ఎలా అవుతుందో ఏంటో ఈ పండగ అనేది నాకు తెలియదు కదా. నేనైతే కొంచెం ఎగ్జైట్గానే ఉన్నానన్నమాట. చాలా బాగా అవుతుందని చాలామంది చెప్తున్నారు. అలానే చాలా జనం కూడా ఉన్నారు, చాలా ఎక్కువగానే జనం ఉన్నారనమాట. అలా ఇక్కడ అవుతున్న ఊరేగింపుని నేను చూస్తున్నాను ఒక పక్క నుండి. మా మరదలు అయితే వీడియో షూట్ చేస్తుంది. మేమైతే వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాము, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నడుచుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం, ఎందుకంటే చాలా పెట్టారనమాట. ఇక్కడ చూసారు కదండి బెలూన్స్, నెక్స్ట్ ఏమో ఈ బ్యాగ్స్, చిలక జ్యోతిష్యాలు, ఇవన్నీ కూడా చాలా రకాలైనవి పెట్టారండి. అంటే ఒక జాతర ఎలా జరుగుతుందో అలానే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకా మాతో పాటే ఈ ఊరేగింపుతో పాటే మేము కూడా కొంచెం అలా మూవ్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఒక ఆవిడికి అమ్మవారు వాలిందనమాట. నేను అదే చూస్తున్నాను, అంటే కొంచెం ఎగ్జైట్ అయ్యి చూస్తున్నాను అనమాట. ఏంటా ఈవిడ అనేసి. ఆవిడ అస్సలు వదలట్లేదండి. అంటే ఆవిడికి అమ్మవారు వచ్చింది కదా, సో నేను అలా చూస్తూనే ఉన్నాను. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోదాం అనేసి నేను మా మరదలు అనుకున్నాము. సో మేము కూడా అలా స్టార్ట్ అయిపోతుంటే దారిలో చాలా రకాలన్నీ పెట్టారు. టెడ్డీ బేర్స్, ఇంటికి సంబంధించినవి, డెకరేట్ ఐటమ్స్, నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇలా చాలా రకాలవన్నీ పెట్టారండి. ఇలా మేము కూడా ఇంకా